అందరు కలెక్టర్స్ ఎవ్రీబడి ఈస్ ఆన్ బోర్డ్ కదమ్మా. కలెక్టర్ అందరూ కూడా కొంతమంది బెనిఫిషరీస్ని కూడా మీ సమక్షంలో మీతో పాటు ఉన్నారు అని భావిస్తూ ఈ కార్యక్రమంలో 4 మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నిజంగా ఇంకొక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. ఎందుకనంటే నా కళ్ళతో నేను పాదయాత్రలో త్రూఅవుట్ నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడతా ఉన్న వాళ్ళు చాలామందిని నా పాదయాత్రలో చూశాం. ఆ లక్ష్యంలో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకున్నాను. ఈరోజు దేవుడి దయతో మీరిచ్చిన చల్లని ఆశీస్సులతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం దేవుడిచ్చాడు. పల్లెల నుంచి పట్టణాలు నగరాల వరకు వీధి వీధిలో ఇంటింటికి చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తూ ఉన్న లక్షల మంది అక్క చెల్లెమ్మలు, లక్షల మంది అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఈరోజు నుంచి జగనన్న తోడు అనే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసమే ఈ స్కీమ్. చిన్న వ్యాపారాలు అనేకంటే ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు. ఎందుకనంటే పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ అయితే తప్పనిచ్చి వీళ్ళు బండ్లల్లో టిఫిన్లు అమ్ముకోవాలన్నా కూడా, లేకపోతే కూరగాయలు తెచ్చుకునే పనులు అమ్మకం మొదలు పెట్టాలన్నా కూడా వీళ్ళ జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే స్టార్ట్ అవుతాయి. ఇటువంటి అమూల్యమైన సేవలు అందిస్తూ ఉన్న మహనీయులుగా వీరందరినీ మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. తోపుడు బండ్ల మీద పండ్లు సామాన్లు అమ్మేవారు కానివ్వండి, ఒక చిన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఎండకు వానకు చలికి కూరగాయలు పూలు అమ్మేవారు కానివ్వండి, ఒక మోపెడ్ బండి మీద మోటార్ సైకిల్ మీద వీధి వీధిలో తిరుగుతూ దుస్తులు సామాన్లు కూరగాయలు అమ్మేవారు కానివ్వండి, వీధి పక్కనే బండి మీద టిఫిన్లు అమ్మేవారు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారి సేవలు లేకపోతే అనేక మందికి గ్రామాలలో కడుపు నిండని పరిస్థితి ఉంటుంది. ఇంటి ముంగటికే వస్తువులు సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ వ్యాపారాలు లేకపోతే వారి కుటుంబాల బతుకు బండి మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ బండి కూడా నడవదు. చిరు వ్యాపారులకు వ్యాపారంలో పోటీ ఉంటుంది కాబట్టి వీళ్ళెవరికీ కూడా పెద్ద పెద్ద లాభాలు ఉండవు. శ్రమ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ వ్యాపారాలకు లోన్లు కూడా దొరకని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వడ్డీలకు 3 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయల వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని వ్యాపారాలు చేసుకునే పరిస్థితే ఉంటుంది. వీరంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే వారికి వారే ఉపాధి కల్పించుకొని వీలుంటే ఒకరికో ఇద్దరికో ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపాధి కల్పించే పరిస్థితిలో ఉన్న మనుషులు. వీళ్ళందరి వల్ల వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వీళ్ళు వస్తువులు తెచ్చుకోవడము, ఆ తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఆటో వాళ్లకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా కాస్తో కూస్తో
వ్యాపారం కలిగించడం, బరువులైతే కూలీలకు కూడా వీళ్ళు సరుకులు తెచ్చుకోవడం, దాన్ని దింపుకునే దాంట్లో వాళ్ళకు కూడా కొద్దో గొప్ప వాళ్ళకు కూడా వ్యాపకం చూపించడం, ఇలా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న వీళ్ళంతా కూడా మన సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మహానుభావులు అని చెప్పి కూడా మనమంతా కూడా మర్చిపోకూడదు. ఇంతకు ముందు వరకు అయితే ఈ సేవలు అందిస్తున్న వారందరికీ అసంఘటిత రంగంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న వారు కాబట్టి వీళ్ళెవరికి కూడా బ్యాంకుల నుంచి కూడా రుణాలు అందేటివి కాదు. పెట్టుబడి అందడం అంటే, పెట్టుబడికి డబ్బులు రావాలి అని అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు తప్ప వేరే ఆశ్రయం ఉండే పరిస్థితి కూడా కాదు. అంటే వీరు చేసే వృత్తి కోసం తక్కువ వడ్డీకి రుణం పుట్టే అవకాశం కూడా లేని వాళ్ళు. వీరు హోల్సేల్గా వస్తువులు కొని రోజువారీగా రీటైల్లో అమ్మేందుకు కావాల్సిన పెట్టుబడి అంతా కూడా ₹3, ₹4, ₹5, కొన్ని సందర్భాల్లో అయితే 100కి ₹10 వడ్డీకి కూడా తీసుకుని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి వారంతా కూడా వీళ్ళ జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి నా పాదయాత్రలో వీళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించేది, వీళ్ళ జీవితాలలో మార్పులు తీసుకొని రావాలి, వీళ్ళకు తోడుగా నిలబడాలి, వీరికి ఒక అన్నగా ఒక తమ్ముడిగా వీరు చేసుకుంటున్న వ్యాపారాలను వీళ్ళకు చేయూతనివ్వాలి అని చెప్పి ఎప్పుడూ అనుకునేవాడిని. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు అనే కార్యక్రమంతో వీళ్ళందరికీ తోడుగా నిలవగలుగుతా ఉన్నాం. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటి అని ఒక్కసారి గమనించినట్లయితే, గతంలో వీరినెవరూ కూడా ఒక చెయ్యి పట్టుకొని తోడుగా నడిపించే పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాలలో గ్రామ వాలంటీర్, వార్డుల్లో వార్డు వాలంటీర్, ఇలా వార్డు సచివాలయాలలో ఒక వెల్ఫేర్ అసిస్టెంటు, గ్రామ సచివాలయాలలో ఒక వెల్ఫేర్ అసిస్టెంటు వీరిని తోడుగా నిలబడుతూ వీరిని ఐడెంటిఫై చేయడం దగ్గర మొదలు పెడితే వీరి దరఖాస్తును తీసుకోవడం, తర్వాత ఈ వెల్ఫేర్ అసిస్టెంటు, గ్రామ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంటు, జాయింట్ కలెక్టర్లు, జిల్లాల్లో ఉన్న బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము బ్యాంకర్లను ఇద్దరు బ్యాంకర్లందరితో కూడా మాట్లాడడం, వారిని ఒప్పించడం, ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థలో భాగంగా వీళ్ళని మనం గుర్తించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకుని వీళ్ళ తరపున వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్డీకి హామీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ తరపున తోడుగా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం కలిగించడం. అంటే దాదాపుగా 10 లక్షల మందికి ₹10,000 ఒక్కొక్కరికి అని అంటే బ్యాంకర్లు దాదాపుగా ₹1,000 కోట్ల అప్రాక్సిమేట్గా రుణాలు ఇస్తూ ఉన్నారు అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కట్టే వడ్డీలకు సంవత్సరానికి 60 కోట్ల నుంచి దాదాపుగా ₹100 కోట్ల వరకు వడ్డీ భారం, అంటే 10 ఏళ్ళంటే అది మరో ₹1,000 కోట్ల అవుతుంది వడ్డీ భారమే. అటువంటి రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మేము తోడుగా ఉంటాము బ్యాంకర్లకు, ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మళ్ళీ జీవితాలు మారాలి అని అంటే వీళ్ళు ₹3, ₹4, ₹5, ₹10 వడ్డీలకు తీసుకొని వీళ్ళు వ్యాపారాలు చేసే పరిస్థితితో వీళ్ళు నష్టపోతారు, అప్పుల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఇటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వము, బ్యాంకింగ్ రంగంలో ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చెయ్యి కలుపుదాం, వీళ్ళకు తోడుగా నిలబడదామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చి వీళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేసింది. దాదాపు 10 లక్షల మందికి ఈరోజు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున ₹1,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడతా ఉన్నాం. బ్యాంకుల ద్వారా
ఈ రోజు నుంచి ఒక వారం 10 రోజుల లోపు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న ఇటువంటి వారి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకే వారం నుంచి 10 రోజుల లోపల దాదాపుగా 10 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లలోకి ఈ డబ్బు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున జగనన్న తోడు అన్న పథకం ద్వారా జమ అవుతుంది. చిరు వ్యాపారులతో పాటు కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, కుమ్మరి పని, బుడితి ఇత్తడి సామాగ్రి, తోలుబొమ్మలు, కలంకారీ వృత్తుల్లో ఉన్నవారికి కూడా జగనన్న తోడు పథకం ద్వారా 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా వాళ్ళకి కూడా అందించడం జరుగుతుంది. అంటే ఈ పథకంలో నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందిన వారు బ్యాంకు నుంచి తీసుకున్న 10,000 రూపాయలు లోపు మొత్తాన్ని గడువులోగా తిరిగి చెల్లిస్తే అటువంటి చెల్లింపుల మీద బ్యాంకులకు, చిన్న వ్యాపారులకు, హస్తకళాకారులకు వాళ్ళు చెల్లించిన వడ్డీని మన ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఒక్కసారి రుణం కట్టిన వారంతా మళ్ళీ మరోసారి రుణం తీసుకునేందుకు మళ్ళీ 0 వడ్డీ సొమ్మును పొందేందుకు అర్హులవుతారు. ఇది ఒక సైకిల్. 10,000 రూపాయలు ఇస్తారు. నెల మీరు ప్రాంప్ట్గా బ్యాంకులకు రీపేమెంట్ మీరు చేస్తూ ఉండాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు కట్టిన వడ్డీ సొమ్మును పూర్తిగా ప్రభుత్వం మీ ఖాతాల్లోకి జమ చేస్తుంది. సో వడ్డీ లేకుండా మీకు ఆ డబ్బులు వచ్చినట్లు అవుతుంది. ఒక సైకిల్ ఇది. మీరు సంవత్సరం లోపల ఆ బ్యాంకుకు కట్టాల్సిన 10,000 రూపాయలు మీరు పూర్తిగా కట్టిస్తే మళ్ళీ బ్యాంకులు మళ్ళీ మీకు రుణం మళ్ళీ ఇచ్చే కార్యక్రమం మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ 0 వడ్డీకే ఈ రుణాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ వ్యవస్థలోకి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏ రకంగా అయితే రుణాలు కట్టి, ఏ రకంగా అయితే బ్యాంకర్లకు కాన్ఫిడెన్స్ ఇస్తూ, ఏ రకంగా ఇచ్చిన దానికి ఇంకా బ్యాంకులు ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా పెంచి కూడా ఇచ్చే పరిస్థితి ఏదైతే పొదుపు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నామో అదే పద్ధతిలో వీళ్ళందరికీ కూడా చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 10,000 బ్యాంకుల ద్వారా, 10,000 బ్రాంచుల ద్వారా రుణాలు పొందడానికి ఎవరెవరు అర్హులు ఇంతకు ముందే ప్రకటించడం కూడా జరిగింది. అర్హులైన వారైనా కూడా ఎవరైనా కూడా ఇంకా ఈ పథకంలో ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే ప్రతి పథకానికి వర్తింపజేస్తూ ఉన్నట్టుగానే ఈ పథకానికి కూడా చెప్తా ఉన్నాను. ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. గ్రామ సచివాలయాలలో మీ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ పొరపాటున గ్రామ సచివాలయాలలో పెట్టిన ఆ లిస్టులో ఒకవేళ పొరపాటున మీ పేరు ఎక్కడైనా కూడా లేకపోతే ఇప్పుడు మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టండి గ్రామ సచివాలయంలో. వెరిఫికేషన్ పూర్తి చేసి వెంటనే మళ్ళీ మీకు ఇదే పథకం వర్తింపజేసేలా 1 నెల 2 నెలల లోపే ఈ పథకం మళ్ళీ వర్తింపజేసేలా మళ్ళీ మీ అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఇంకా 1 నెల పాటు ఈ గడువు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా ఒకవేళ పొరపాటున మిస్ అయిపోయి ఉంటే ఇంకా 1 నెల రోజులు గడువు ఇస్తాం, వెళ్ళి అప్లికేషన్ పెట్టమని చెప్పి సవినయంగా కూడా అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే మన ప్రభుత్వం ఎవరికి కూడా ఎగరగొట్టాలని ప్రయత్నం చేయదు. మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఇప్పించాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనది. కాబట్టి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతా ఉన్నాను. గ్రామాలు, పట్టణాలలో సుమారు 5 అడుగులు పొడుగు, 5 అడుగులు వెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే పేదవారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు, రోడ్డు పక్కనే ఫుట్పాత్ పైన, ప్రైవేట్ స్థలాలలో తోపుడు బండ్లు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, హస్తకళ వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు అందరూ కూడా దీనికి అర్హులే. తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు కూడా అర్హులే. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్ళి
వ్యాపారం చేసుకునే పేదవారు అందరూ కూడా ఈ పథకానికి అర్హులే. సాంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీదారులు, కలంకారీ కళాకారులు, ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మల తయారీదారులు, తోలు బొమ్మలు తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామాగ్రి తయారీదారులు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరు వ్యాపారులందరికీ కూడా స్మార్ట్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. జారీ ఆల్రెడీ చేయడం కూడా జరిగింది. జగనన్న తోడు పథకం కింద 10,000 పొందడానికి, ఆ తర్వాత వడ్డీ రాయితీ పొందడానికి, బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి రుణాలు ఇప్పించే వరకు వాలంటీర్లు మీ వార్డుల్లోనూ మీ గ్రామాలలోనూ మిమ్మల్ని చెయ్యి పట్టుకుని తోడుగా ఉండి నడిపించే కార్యక్రమం చేస్తారు. ప్రతి వార్డు గ్రామ సచివాలయాలలో వెల్ఫేర్ అసిస్టెంట్కు దీని పూర్తి బాధ్యత అప్పచెప్తా ఉన్నాం. మీతో అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి, మీ అప్లికేషన్ ట్రాక్ చేయడం దగ్గర నుంచి, మీ అప్లికేషన్ను అప్డేట్ చేయడం దగ్గర నుంచి, జేసీలతో మాట్లాడి బ్యాంకు రుణాలు ఇప్పించడం దగ్గర నుంచి, ప్రభుత్వం వడ్డీ సొమ్మును మళ్ళీ మీకు ఇప్పించేంత వరకు కూడా గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు, గ్రామ వాలంటీర్లు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. ఇంకా ఎవరికైనా కూడా ఏమైనా దీని మీద సందేహాలున్నా, దీని మీద ఎవరికైనా ఇంకా ఏదైనా ఇబ్బందులున్నా 1902 1902 నెంబర్ ఎలాగో మీకు అందుబాటులో ఉంది. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే నేరుగా ప్రభుత్వ పెద్దలే నేరుగా మీతో ఇంటరాక్ట్ అయ్యి అన్ని రకాలుగా కాల్ సెంటర్ నేరుగా మనకే కనెక్ట్ అయి ఉంది కాబట్టి నేరుగా ఏ కార్యక్రమంలో ఏ పొరపాటు ఉన్నా కూడా సరిదిద్దే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపు 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల జీవితాలలో ఈ జగనన్న తోడు ద్వారా మీ జీవితాలు మారాలని, మీ జీవితాలలో వెలుగులు రావాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటూ, ఈ స్కీమ్ వల్ల మీకు మంచి జరగాలని మీ బిడ్డల మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మంచి జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ, మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ స్కీమ్ను ప్రారంభిస్తా ఉన్నాం.